కూతురే దూరమైందని ఊర్లో ఉంటూ కనీసం కంటికి కనిపించడం లేదు అన్న మనోవేదతోనే వాసు ఇంతవరకు తెచ్చుకున్నాడు. భాను కోసం వెతకడానికి వెళ్ళిన వాసుకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అంటే మొదటిసారి భానుని తీసుకొచ్చి, చూడు భాను, నీ వల్లే మీ నాన్నకి ఈ పరిస్థితి వచ్చింది అని కోపంగా చెప్పాలని ఉంది. ఎందుకమ్మా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావని బాధగా అడగాలని ఉంది. ఊరుకోండి నాన్న, భాను కూడా ఇదంతా ఊహించుండదు కదా. మావి కింద జరిగిందని భానుకి తెలిస్తే, ఆయన కుర్చీకి పరిమితమైపోయారన్న నిజం తెలిస్తే భాను తట్టుకోగలదా? నా భాను తప్పు చేయదు నాన్న. తప్పని పరిస్థితుల్లో మనకు దూరంగా ఉంటుందేమోనని నా మనసు కనిపిస్తోంది. ఆగండి ఆగండి. నరుడి దృష్టికి నల్లరాయన పగులుతుంది అంటారు. ఈ ఇంటికి ఏదిష్టో తగిలింది, అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈ ఇంటి పరిస్థితి ఇలా తయారైంది. ఎవరికీ మనశ్శాంతి లేదు. చివరికి ఆనందంగా ఉండాల్సిన వాసుని కూడా ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చాడా భగవంతుడు. ఇప్పటికైనా కాస్త దిష్టి తీయనివ్వండి. లోపలికి తీసుకెళ్ళండి. మావయ్య, ఇప్పుడెలా ఉంది మావయ్య? ఎలా ఉంటుందమ్మా, అలాగే ఉంది. శరీరానికైన గాయం నన్ను బాధ పెట్టట్లేదు, కానీ ఈ గాయానికన్నా పెద్ద గాయం మనసుకయ్యిందమ్మా. ఈ గాయానికి మందుంది, మనసుకైన గాయానికే మందు లేదు. ఆ గాయం మానడానికి ఒక్కటే మందుంది. నా కూతురు మళ్ళీ నా కంటే కనిపించాలి, నాతో నవ్వుతూ మళ్ళీ పలకరించాలి. అంతవరకు ఈ ఒంటికి ఎన్ని గాయాలైనా ఆ బాధ ముందు ఇవేవి పెద్దవి కావు తల్లి. నా కూతురు మళ్ళీ కనపడితేనే నాకు మనశ్శాంతి. ఓరే వాసు, నా కళ్ళ ముందు మీ అందరికి ఇలా జరుగుతుంటే ఈ ముసలి ప్రాణం ఇంకా ఎందుకు బ్రతికుందా అని బాధగా ఉందిరా. అమ్మా, ఏంటా మాటలమ్మా? నా కుటుంబం అంతా నవ్వుతూ ఉంటే చూడాలనుకున్నాను, కానీ ఇలా అందరూ కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతుంటే ఈ వయసులో ఆ బాధను చూస్తూ భరించలేక నేను కూడా బాధపడలేకపోతున్నానురా. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో, మనకే ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదురా. ఏంటమ్మమ్మా ఇది? అన్నయ్య ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చారు. ఆయనే కొండంత బాధలో ఉన్నారు. ఇలాంటప్పుడు నువ్వు కూడా ఇలా ఏడుస్తూ ఉంటే ఆయన మనసు ఇంకెంత బాధపడుతుంది చెప్పు. అన్నయ్యకి పూర్తిగా రెస్ట్ అవసరం అని చెప్పి డాక్టర్లు చెప్పారు. చూడు, జరిగేదేదీ కూడా మనం ఆపలేనప్పుడు కనీసం జరగబోయేదన్నైనా మనం ఎదుర్కోవాలి. నువ్విలా ఏడ్చి ఆ నేను మరింత బాధ పెట్టద్దమ్మమ్మా. బామ్మే కాదత్తయ్యా,
ఈ ఇంట్లో ఎవరూ ధైర్యంగా ఉండే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని కల్లో కూడా ఊహించలేదు. కానీ మన ఊహకి అందరిది జరగటమే జీవితం అని ఇప్పుడే అర్థమవుతుంది. అందుకే ఆ బాధని తట్టుకోవటం కూడా చాలా కష్టంగా ఉంది అత్తయ్య. బావా, మన మనసుకి కష్టంగా ఉందని బయట పెడితే అది మావయ్యని మరింత బాధ పెడుతుంది. అది వద్దనే కదా అమ్మ చెప్తుంది. ప్లీజ్ కొంచెం అందరూ అర్థం చేసుకోండి. నా భాను నాకు కనిపించింది అంటే వీళ్ళెవరూ నమ్మటం లేదు. నాకిలా అయ్యిందని నా బంగారు తల్లికి తెలిస్తే తను తట్టుకోలేదు. తనెక్కడున్నా హ్యాపీగా ఉండాలి. మను, నువ్వు నాకు మాట ఇవ్వాలరా? చెప్పరా వాసు. నా కూతురు మనకి చాలా దగ్గరలోనే ఉంది, కానీ తను ఎందుకో దూరంగా ఉంటోంది. అదే ఎందుకో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒకవేళ భాను కనిపిస్తే మాత్రం ఇలా నాకిలా అయిందని మాత్రం చెప్పకూడదురా. ఎందుకంటే నా కూతురు నాకు చిన్న బాధ కలిగిన తను తట్టుకోలేదురా. తను నాకు కూతురే అయినా తను నాకు అమ్మతో సమానోరా. పిల్లలకి ఏదైనా జరిగితే అమ్మ తట్టుకోలేదురా. నాకేదైనా జరిగిందని తెలిస్తే నా కూతురు ఆ బాధను తట్టుకోలేదురా మనో. అందుకే నాకు నయమైన తర్వాతే భానుని నా దగ్గరికి తీసుకురండి. అంతవరకు నా ప్రస్తావన కూడా తీసుకురాకండి. ఒకవేళ అడిగితే నేను ఎక్కడో ఊరెళ్ళిపోయినని చెప్పండిరా. అంతేకాని నాకిలా అయిందని మాత్రం చెప్పకండ్రా. నా కూతురు తట్టుకోలేదు. తనకి చెప్పను అని నాకు మాటివ్వు. అలాగేరా. నీ మాట నేనెందుకు కాదంటాను. తప్పకుండా అలాగే చేస్తాను. కానీ నువ్వు దేని గురించి ఆలోచించుకో. ముందు నువ్వు రెస్ట్ తీసుకుందువు గాని. పార్దు, తీసుకువెళ్ళు. అలాగే మావయ్య. రేయ్, నువ్వు దేని గురించి ఆలోచించకరా. రెస్ట్ తీసుకో.